హలో సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్, ఈ సండే మనం హంట్ చేయబోతున్నాం ది అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్. ఈ రీసెంట్గానే ఓపెన్ అయింది, జస్ట్ 2 months అయింది అంతే. కమాన్, లెట్స్ ఎక్స్ప్లోర్ ఇట్. ఇంటీరియర్ అయితే అసలు నంద్యాలలో ఏ రెస్టారెంట్లో అయితే ఇలాంటి ఇంటీరియర్ లేదు, నేను అసలు అనుకోలేదు. క్లాసిక్ ఉంది చూడండి, అక్కడంతా ఎంత క్లాసిక్ ఉందో. అండ్ మనకి ఇక్కడ డ్యూయల్ సీటింగ్, 4 సీటింగ్ అండ్ సోఫా ఫ్యామిలీ సీటింగ్ అండ్ ప్రైవేట్ సెక్షన్. మన వీడియోస్కి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. లెట్స్ గెట్ ఇన్ టు ప్రైవేట్ సెక్షన్. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ నేను రావడం, ఆర్డర్ చేయడం, ఆర్డర్ రావడం, ఆర్డర్తో పాటు భరత్ అన్న రావడం. సో మనం ఆర్డర్ చేసేద్దాం. ఓకే, ఆయనకి ఐటమ్ పేరు అడిగే ఒకసారి థాయ్ పాయ్ చికెన్ అంట. చాలా 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 కామెడీగా యూనిక్గా ఉంది అయితే పేరు అయితే థాయ్ పాయ్ చికెన్. లేచావు ఐటమ్ వచ్చింది అన్న రావాలి. హాయ్ రా, 100 years ఐటమ్ వస్తేనే నేను వస్తా అంటున్నావా? భయ్యా ఇంకో స్పూను. అరే ఏంట్రా ఐటము? నవ్వద్దు, నేను నవ్వడే కదా, నువ్వు నవ్వకూడదు చెప్తున్నా. ఓకే, ఏదో వెరైటీ అయితే చేసింటావు, వెరైటీ ఐటమే చెప్పింటావు. థాయ్ పాయ్. ఏం పాయ్? థాయ్ పాయ్. ఓకే, నాకు కూడా తెలియదు థాయ్ పాయ్ అంట. కొత్త ఐటమ్ ఇక్కడ ట్రై చేస్తున్నా. మా వాడు ఎక్కడ పోయినా కొత్త ఐటమ్లోనే తీసుకొస్తాడు. చూద్దాం టేస్ట్లో. బాగానే ఉందనా? బాగుందినా? నిజం థాయ్ పాయ్ సో కాదు, ఐటమ్ పేరు తగ్గట్టే ఐటమ్ సూపర్గా ఉంది. బోర్నెస్ థాయ్ పాయ్ అంటే డిక్కీ బలిసిన కోడి. తెలుగులో చెప్పాలంటే డిక్కీ బలిసిన కోడి. ఐటమ్ అయితే చాలా బాగుంది. అరే ఇంకేం ఆర్డర్ చేసావరా? నువ్వు ప్రతి వీడియోలో ఆర్డరింగ్ మర్చిపోతున్నావు. నేను ఆర్డర్ చేసే టైంకి వచ్చేస్తున్నావు. సో దట్ ఇది ఒక్కటే ఆర్డర్ చేసా, స్టార్టర్స్, మిగతా అంతా నువ్వే ఆర్డర్ చేసాయి. ఇదిగో మెను. అరే ఈసారి మాత్రం మనం బతికించినావునా? చాలా రోజులు ఏం తందూరి చికెన్ తినకుండా. సో తందూరి చికెన్ అయితే ఆర్డర్ చేయండి సార్, ఓకేనా? మన ఏ వీడియోలో కూడా తందూరి చికెన్ లేదు కదా. అవును రా, అది కూడా నిజమే. పెట్టేసి సో తందూరి చికెన్ అయితే ఆర్డర్ చేస్తాం, చూద్దాం ఏదన్నా. సర్వింగ్ కూడా ఎంత తొందరగా ఉంది కదా, చాలా ఫాస్ట్ ఉంది కదా. ఫైనల్గా స్టార్టర్స్లో నా ఫేవరెట్ ఐటమ్ అయితే తందూరినే ఫైనల్గా వచ్చేసింది. మంచి లెగ్ పీస్, మంచిగా పుదీనా చట్నీ ఇచ్చినారు. అందరు స్టైల్గా దీనిని పుదీనా చట్నీ వేసుకొని తింటారు. మనకు అట్లా కాదు, ముంచుకొని తినేయడం. ముంచుకొని నీడలాగే ముంచుకొని తినేయడమే. తింటే ఆ కిక్కే వేరప్ప. సార్ ట్రై చేద్దాం, నేను ట్రై చేస్తాను సార్. మంచిగా ముంచుకోరా? ఎంత ఉంది తెలుసా పీస్ ఇది? మంచిగా ముంచుకో, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ట్రై చేద్దాన్ని. ఎట్లుంటుంది? ఉంటుంది మనమంతా. మంచిగా మసాలా సలాడ్ కూడా ఇచ్చినారు. ఏకదమ్ ఉందంట. ఏమన్నా ఫ్రై అయిందా? బాబా బాబా సూపర్ అన్న. ఆవిడా అన్న ఏరా అప్పుడే దేవుడా ఉంటున్నావు. స్టార్టర్సే ఫుల్ అయిపోతుందన్న నాకైతే. అదే హోటల్కి వచ్చిన తర్వాత స్టార్టర్స్ చెప్పిన తర్వాత ఎవరన్నా మెయిన్ కోర్స్ తినకుండా వెళ్తారా? అదే అక్షయ రెస్టారెంట్కి వచ్చి ఇక్కడ మటన్ దమ్ మీద సూపర్ ఉంటుంది. అవునా? అది ఎట్లా మిస్ అవుతావు? మన ఆయన యూజువల్గా స్టార్టర్స్ ఎంత ఇచ్చినారు నాకు అర్థం కాలేదు. అరే హోటల్ నేమ్ ఏంట్రా? అక్షయ. అక్షయ. మరి ఆ హోటల్ నేమ్లోనే ఉందిరా అక్షయ పాత్ర అంతా సార్ ఐటమ్స్ తినేది కుమ్మేను. అన్న ఎందుకు అంత ఫాస్ట్ ఉంటారు నాకు అర్థం కాలే. విత్ ఇన్ 5 minutes
ఏ ఆర్డర్ అయినా సర్వ్ చేస్తాను. ఫస్ట్ ఆర్డర్ పెట్టా వెంటనే వచ్చాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో నేనైతే మటన్ బిర్యానీ ఎప్పుడు ట్రై చేయలేదు. డైరెక్ట్ మటన్ దమ్ బిర్యానీ ట్రై చేపిస్తాడు అన్న అయితే. సో టేస్ట్ చూడాలి ఎట్లుందో. నువ్వు తిని టేస్ట్ ఎట్లుందో చెప్పు. ఏరా మాటలేవు. వా చాలా బాగుందన్నా. చాలా డిఫరెంట్ ఉంది చికెన్ బిర్యానీకి మటన్ దమ్ బిర్యానీకి. అసలు మటన్ ఏందనుకున్నావు? దమ్ము దుమ్ముగా ఉంటుంది ఇక్కడ. గాయస్ ఎక్సలెంట్ ఉంది గాయస్. అన్న మాటలు చెప్పాడండి. నాకైతే ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ చెప్పలేకపోతున్నాను. టేస్ట్ మాత్రం డిఫరెంట్గా చాలా బాగుంది. అన్నకైతే ఇంతకుముందు చాలా ట్రై చేశాడు కాబట్టి టేస్ట్ మీకు క్లియర్గా చెప్తాడు అన్న. మా వాడైతే దమ్ బిర్యానీ ఫస్ట్ టైం అని ఆపుతలేడు అసలు, లాగిచ్చేస్తున్నాడు. నాకైతే దమ్ బిర్యానీ మాత్రం మంచిగా ఉంది, మంచి టేస్ట్ ఉంది. స్పైసీనెస్ అయితే నైస్. నాకైతే నల్లి పడింది రోయ్. లక్కీ బాయ్. ఎస్. సూపర్ టేస్ట్ ఉంది బా. ఎంతైనా మటన్ దమ్ బిర్యానీలో నల్లి పడితే ఆ లక్కే వేరు కదా. ఇప్పుడు ఏం చెప్పుకుంటాం, నేను పక్కన పెట్టుకుని నేను ఎవరైనా అడిగినారా లక్కీ గురించి? నాకు పడింది రా అది. అని చేసాను. నా టేస్ట్ మాత్రం అయిపోగొట్టేసా నేను. అయిపోయింది అది అప్పుడే. ఇంకోటి ఆర్డర్ చేసాం ఏదది చికెన్ మొగలై. చికెన్ మొగలై దమ్ బిర్యానీ మాట. నిజం చెప్తున్నా భరతనా, ఆ స్టార్టర్స్ దీన్ని ఊరుకుందాం అనుకున్నా. అంత ఫుల్ అయిన స్టార్టర్స్. నేను కనుక సైలెంట్ అయిపోయింటే ఇంత మంచి బిర్యానీ మిస్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేమంది నెక్స్ట్ మన అక్షయ హోటల్ మగలి కదా. ఈ రెస్టారెంట్ స్పెషల్ అది మొగలాయి బిర్యానీ, చికెన్ మొగలాయి బిర్యానీ అండి. ఏక్ దమ్ ఉంటుంది అసలుకి. అది నువ్వు ఆర్డర్ చేసా. మా వాడు చూడు అది అయిపోయింది. మళ్ళీ వెంటనే మొగలాయికి వచ్చేసింది. ఫస్ట్ టైము అన్నా స్టార్టర్స్ అన్నా వద్దన్నా ఫుల్ అన్నా అన్నాడు. బిర్యానీ వచ్చేసరికి నా కాడికి ఫస్ట్ వాడేది నేను. కానీ అమ్మ మన్నూరులో ఇంత మంచి బిర్యానీ ఉందని నాకు ఇప్పుడే తెలుస్తుంది. నా దీంట్లో నల్లి బొక్కలు ఉన్నాయి కదా. దాంట్లో బొక్కలు ఉన్నారు. అది చికెన్ బిర్యానీ రా. అంటే అది బోన్లెస్ బోన్ ఉండదు. చూస్తూ ఉండు, మన నంద్యాలలో ఇంకో రెస్టారెంట్ పడుతుంది. ఇంకోసారి మటన్ బిర్యానీ తిన్నా అప్పుడు నల్లి బొక్క నాకే పడుతుంది. సరే అరే రే ఆగరా. ఓకే నా వల్ల అయిపోలేదు. స్టార్ట్ చేసేస్తున్నా. కానీ చెయ్యి. అన్నా దీన్ని సపరేట్ పీసెస్ ఇచ్చారన్నా మగలేకి. వెరైటీ ఉంది కదా. ఈ పీసెస్ ఇంత సాఫ్ట్ ఉన్నాయి. మగ్గలే పీసెస్ కాబట్టి ఇంత సాఫ్ట్ ఉన్నాయి, లేకపోతే ఉండటమే ఇంట్లోనా? చాలా సాఫ్ట్ ఉన్నాయి. యాక్చువల్ మొగలాయి అంటేనే కొంచెం పీసెస్ సాఫ్ట్ వస్తాయి అన్నమాట. ప్లస్ బోన్లెస్ కాబట్టి ఇంకా మంచిగా ఉంటుంది. ఎక్సలెంట్ ఉందన్నా. సరే దీని స్పూన్ ఏదరా ఎందుకు పెట్టేస్తాం. బిర్యానీకి దీనికి అసలు డిఫరెంట్ టేస్ట్ కొడుతుంది. చాలా బాగుంది. నేను ఇంతవరకు బిర్యానీస్ తిని బిర్యానీస్కి మించిన టేస్ట్ ఉండదు, అసలు టేస్టే ఉండదు. ఇంకా బిర్యానీయే టాప్ మోస్ట్ అనుకున్నా, కానీ దీనికి మించిన ఇన్ని ఐటమ్స్ ఉన్నాయని నాకు నీతో తిరిగినప్పటి నుంచి అర్థమవుతుంది. థ్యాంక్ యూ గురువా. థ్యాంక్ యూ. యాక్చువల్గా మొగలాయి బిర్యానీ అంటే చాలా హోటల్స్లో బౌల్లోనే సర్వ్ చేసిస్తారు అనమాట. సో ఈ హోటల్ అంటే డిఫరెంట్గా సపరేట్ బౌల్లో సర్వ్ చేసి బిర్యానీ సపరేట్ ఇచ్చారు. అంటే మనకు ఆ పీసెస్ ఫీల్ తెలియాలనేమో అలా ఇచ్చారనుకుంటా. చాలా సాఫ్ట్ ఉన్నాయి పీసెస్ అయితే. అరే ఇందాక మటన్ బిర్యానీ అంటే ఇంతవరకు తినలేదు అని నేను రివ్యూ ఇచ్చా. ఇంతవరకు నువ్వు చికెన్ బిర్యానీ చాలాసార్లు తిన్నావు కదా. సో ఇది నువ్వు ఇవ్వు. ఓకే నేను కానిస్తా. గైస్ మగ్లై చికెన్ పీసెస్ మాత్రం చాలా సాఫ్ట్ ఉన్నాయి.
అండ్ మొగలై చికెన్లో నాకు కొత్తగా కనపడిన ఐటమ్ ఏంటంటే ఎగ్ మిక్స్ అయి ఉందన్నమాట. ఎగ్ కర్రీ మిక్స్ అయి ఉంది, సపరేట్ ఎగ్ కూడా ఇచ్చారు. అది ఎగ్ ఇవ్వడం కామన్ ప్రతి బిర్యానీలో, కానీ ఇందులో చూడండి మీరు ఇక్కడ ఎగ్ కర్రీ మిక్స్ అయి ఉంది. సో దట్ దానివల్ల ఇంకా టేస్ట్ మాత్రం ఉన్న టేస్ట్కి ఇంకా ఇంక్రీజ్ అయిపోయింది అన్నమాట. టేస్ట్ అయితే కొంచెం ఎలా చెప్పాలంటే స్పైసీ పక్కన అసలు టేస్ట్ చెప్పాలంటే చాలా ఫీల్ ఇస్తుంది అబ్బా. ఒకసారి మీరు ట్రై చేయండి, అది మీరు ట్రై చేస్తే కానీ ఆ టేస్ట్ చెప్పలేరు. సాఫ్ట్గా కానీ పీసెస్ అయితే చాలా సాఫ్ట్ ఉన్నాయి. సో ఎగ్ మిక్స్ అయింది. సో దిస్ ఈస్ మొగలై టైప్. అండ్ బిర్యానీ కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది మామూలు బిర్యానీస్తో పోలిస్తే. ఓకే. సో గైస్ ఇక్కడ మనకు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. సో వాళ్ళని ఒకసారి రివ్యూ అడుగుదాం ఎలా ఉందో ఇక్కడ రెస్టారెంట్ రిసీవింగ్ అండ్ టేస్ట్ అన్ని ఐటమ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అడుగుదాం. ఓకే సార్, సార్ అకేషన్ ఏమన్నా పెట్టుకున్నారు? అకేషన్ అవును సార్, నేను స్కందాన్సిలో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మా సారు మా కింద ఉన్నటువంటి టీంను పిలుచుకొని ట్రీట్ ఇస్తున్నాను. ఓకే. ఎందుకంటే ఈయన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే బట్ 1 వీక్ బిఫోర్ ఆల్రెడీ వచ్చాము వేరే ఫ్రెండ్స్ ద్వారా. ఓకే, బాగుంది అనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడికి వచ్చాము. మా సార్ కూడా బాగుంది అంటున్నాడు. ఓకే. అంటే ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేసి మీ సార్ వాళ్ళని ఇక్కడ పిలుచుకొచ్చారు, రైట్? ఓకే సార్. సో బెటర్ అంటారు. ఫస్ట్ టైం కాదు, జస్ట్ సెకండ్ టైం. బాగుంది, సర్వీస్ కూడా బాగుంది. ఓకే. సో బెటర్ అంటారు సార్. మేము స్కందాన్సిలో ఇంకా ఎప్పుడైనా పార్టీకి ఇక్కడికే వస్తాం. బాగుంది కాబట్టి ఎప్పుడైనా పార్టీలు పెట్టుకుంటే ఇక్కడికి వస్తాం. ఓకే సార్. ఫ్యామిలీస్ కూడా బాగుంది. ఓకే. ఎలా ఉంది సార్ ఇక్కడ టేస్ట్ బాగుంది సార్. బాగుంది సార్. ఏది ఆర్డర్ చేసుకున్నారు సార్ మీరు? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఆర్డర్. బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. రిసీవింగ్ మొత్తం అంతా రిసీవింగ్ బాగుంది, క్వాలిటీ బాగుంది, టేస్ట్ బాగుంది, టేస్ట్ క్వాలిటీ అంతా బాగుంది. సో బెటర్ సార్. మళ్ళీ రావచ్చు ఎవరు మళ్ళీ రావచ్చు. రికమెండ్ చేస్తున్నారు? నేను సెకండ్ టైం రావడం. సెకండ్ టైం మీరు రావడము నైస్ సార్, సూపర్. సో ట్రై చేయొచ్చు అంటారు. ఓకే, చాలా బాగుంది. సో చూసారు కదా గైస్, కస్టమర్స్ కూడా చాలా మంచి రివ్యూ ఇస్తున్నారు. సో మీరు కూడా ట్రై చేయండి. ఓకే. సో మనకి ఇక్కడ క్రేజీ కాలేజ్ గ్యాంగ్ ఒకటి ఉంది, వాళ్ళకి అడుగుదాం రివ్యూ ఎలా ఉందో. బ్రో చెప్పండి బ్రో, హౌ వాజ్ ద రెస్టారెంట్? టేస్ట్ ఎలా ఉంది? అంతా అయిపోయింది కదా, తినేసారు కదా? ఓకే. ఎట్లా ఉంది టేస్ట్? ఎలా ఉంది? డైనింగ్ ఇక్కడ సర్వింగ్ చాలా బాగుంది. ఓకే. టేస్ట్ అయితే మేమైతే చికెన్ రోస్ట్ తిన్నాం, దమ్ బిర్యానీ విత్ గోబీ రైస్ కూడా తిన్నాం. చాలా బాగుంది టేస్ట్. గోబీ రైస్ కూడా బాగుందా బ్రో? టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ సర్వీస్ మొత్తం ఇంటీరియర్ ఇంకా సూపర్. ఇది ఫస్ట్ టైం రావడము? అవును, ఫస్ట్ టైం. బాగుంది కదా? సో రికమెండ్ చేయొచ్చా ఎవరికైనా? చాలా మందికి రికమెండ్ చేయొచ్చు. నేనైతే పక్కా రికమెండ్ చేస్తాను. మళ్ళీ వస్తానంటారు మీరు? పక్కాగా. ఓకే, థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ అవర్ వీడియో. ఈరోజు ఈ అక్షయ రెస్టారెంట్లో ట్రై చేసేసాము. సో యాజ్ యూజువల్ భరత్ అన్న లెఫ్ట్ ద చాట్. అండ్ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి అయితే బెటర్ స్పాట్, కంపల్సరీ వచ్చి ట్రై చేయొచ్చు. మనం వేరే రెస్టారెంట్స్తో పోలిస్తే టేస్ట్ మాత్రం చాలా ప్రొఫెషనల్గా చాలా డిఫరెంట్ ఉంది. అయితే బయట రెస్టారెంట్స్తో పోలిస్తే నాకైతే అన్ని రెస్టారెంట్స్ సిమిలర్ టేస్ట్ ఉంది, కానీ ఈ రెస్టారెంట్లో మాత్రం చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో వి ద బిగ్ టేస్ట్ మెంబర్స్ ఆర్ పర్ఫెక్ట్లీ రికమెండింగ్ టు ట్రై అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్. ఇక్కడ ఇది కూడా వన్ ఆఫ్ ద బిజీ అండ్ బెస్ట్ రూట్ ఆఫ్ నంద్యాల్, పద్మావతి నగర్ రూట్లోనే, మెయిన్ రోడ్లోనే ఉంది. సో ట్రై చేయండి, ప్రతి ఒక్కరు ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. సో గాయస్, వీ నీడ్ యువర్ సపోర్ట్. ఇప్పటికే చాలా సపోర్ట్ ఇస్తున్నారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఇంకా మీ సపోర్ట్ కావాలి, సో దట్ మేము ఇంకా పెద్ద రెస్టారెంట్స్ని అండ్ అవుట్ ఆఫ్ ద స్టేషన్ రెస్టారెంట్ని కూడా, మన నంద్యాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్స్ని కూడా హ్యాండ్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. సో like, share and subscribe. See you until to the next video. Thank you.